1999లో ఒడిశాను కుదిపేసిన సూపర్ సైక్లోన్ అదే నెలలో వచ్చింది. 2013లో ఫైలిన్, 2014లో హుద్హుద్, 2018లో టిట్లీ, 2022లో సిత్రాంగ్, 2023లో హమూన్ లాంటి తుపాన్లు అక్టోబర్ నెలలోనే ఆవిర్భవించాయి. ఒక్కో తుపాను తీర ప్రాంతాల రూపురేఖలను మార్చింది. గాలి గర్జనలో ఇల్లు, పంటలు నాశనమయ్యాయి. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ సముద్రాన్ని ఇంకా వేడిగా మార్చింది. అందుకే ఇటీవలి సంవత్సరాల్లో అక్టోబర్ మధ్యలోనే తుపాన్లు ఆవిర్భవిస్తున్నాయి. మొంతా కూడా అదే ధోరణిలో ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం సముద్రం లోతు 50 మీటర్ల వరకు వేడి ఉంటే తుపాను మరింత బలపడుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇక తీర ప్రాంత గ్రామాల్లో అక్టోబర్ అనగానే ప్రజల గుండెల్లో ఒక చిన్న ధ్వని మోగుతుంది. సముద్రపు అలలు ఎగసిపడతాయి. ఉప్పుగాలి వాసనలో తుపాను ఊపిరి కలిసిపోతుంది. కానీ ఈ భయాల మధ్య ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మత్స్యకారుడు తన బోటు తాడు గట్టిగా కట్టి ఆకాశం వైపు చూస్తాడు. తుపాన్లు వస్తాయని తెలుసుకున్నా జీవితం ఆగదని అతనికి తెలుసు. మొత్తంగా చూస్తే ప్రకృతి చరిత్రలో అక్టోబర్ ఒక పాఠం లాంటిది. వర్షాలు తగ్గి నిశ్శబ్దం నెలకొన్నప్పుడు సముద్రం మళ్లీ విజృంభిస్తుంది. శాంతి తర్వాత కల్లోలమనే సత్యాన్ని ప్రతి సంవత్సరం మనకు గుర్తు చేస్తుంది. అక్టోబర్ సముద్రం ఒక శిశువులా కనిపించినా అందులో దాగి ఉన్న శక్తి మహాప్రళయం లాంటిది. ఇలా ప్రతి అక్టోబర్ కొత్త గర్జనతో మొదలవుతుంది. చరిత్రను మళ్లీ రాస్తుంది. సముద్రం తన గర్భంలో మరో తుపాన్ను మోస్తుంది. తీర ప్రాంతాలు జాగ్రత్తగా ఎదురు చూస్తాయి. ప్రకృతి తన పాత గీతాన్ని మళ్లీ ఆలపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్టోబర్ అనేది జీవితానికి, ప్రకృతికి మధ్య సాగుతున్న శాశ్వత సంభాషణగా చెప్పొచ్చు.